వెల్కమ్ బ్యాక్. రాబోయే సేల్స్ లో ఐఫోన్ 15 ఆర్ 16 తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ దాకా చూసేయండి. సో ఇది నా ఐఫోన్ 15 ప్లస్ లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసినప్పుడు తీసుకున్నాను. ఇది నేను తీసుకున్నది సెప్టెంబర్ 27th 2023 అనమాట. ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అవుతుంది నేను దీన్ని యూజ్ చేస్తూ. 1 ఇయర్ యూజ్ చేసిన తర్వాత దీని రివ్యూ చెప్పబోతున్నాను. అప్పుడు కూడా ఒక రివ్యూ వీడియో చేశాను. ఆ వీడియోలో చెప్పాను యూజ్ చేసిన తర్వాత కూడా రివ్యూ చేస్తానని చెప్పి. సో అదే ఈ వీడియో అనమాట. సో నా దగ్గర కెమెరా ఉందన్నమాట. కెమెరా ఉన్నా ఏంటంటే ఇంకొకటి సపోర్ట్ లేకుండా వీడియోస్ చేయలేకపోయేదాన్ని. సో ఇంకొకటి సపోర్ట్ లేకుండా వీడియోస్ చేసుకోవాలని నేను ఐఫోన్ తీసుకున్నాను. సో ఇది తీసుకున్నప్పటి నుంచి నాకు వీడియోస్ నాకు నేనే చేసుకోగలుగుతున్నాను. రియల్లీ థింగ్స్ నాకు చాలా ఈజియర్ అయ్యింది. ఇంకా ఐఫోన్ 15 ప్లస్ రివ్యూలోకి వస్తే మెయిన్ కెమెరా కోసమని నేను తీసుకున్నాను. మెయిన్ అంటే ఐఫోన్స్ అంటేనే సెక్యూరిటీ అండ్ కెమెరా కదా, వాటికి పెట్టింది పేరు కదా ఐఫోన్ అంటే. సో కెమెరా క్లారిటీ అయితే చాలా బాగుంది. కెమెరాలో కొన్ని స్పెసిఫిక్ ఆప్షన్స్, సినిమాటిక్ మోడ్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వనివ్వండి, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా కెమెరా విషయంలో కెమెరా ఎలాగంటే జస్ట్ మిర్రర్ లాగా అనమాట. అంటే నార్మల్గా మన నార్మల్ ఫోన్స్లో ఎలాగంటే కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. బట్ దీనిలో అలా ఉండవు. అంటే మనం ఎలా అయితే వీడియోస్ ఫొటోస్ షూట్ చేస్తామో, ఫొటోస్ తీసుకుంటామో, సో అలాగే ఉంటాయి అనమాట. ఎలాంటి స్మూతింగ్ కానీ ఎలాంటి ఫిల్టర్స్ కానీ అలాంటివి ఉండవు అనమాట. సో ఏదైతే మనం రికార్డ్ చేస్తామో, ఏదైతే మనం ఫొటోస్ తీసుకుంటామో అవే ఒరిజినల్ ఫొటోస్ అండ్ వీడియోస్ అనమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది 4300 mAh అనమాట. నేను ప్రీవియస్గా యూజ్ చేసిన ఫోన్లో నాది 5000 mAh బ్యాటరీ అనమాట కెపాసిటీ నాది. సో దాంతో కంపేర్ చేసినప్పటికీ ఇది కొంచెం తక్కువే అని అనిపించింది నాకైతే. ఎందుకంటే అది ఇంకా ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇంకా బాగుండేది దీంతో కంపేర్ చేసినప్పటికీ. సో బ్యాటరీ విషయంలో నాకు ప్రీవియస్ ఫోనే బెస్ట్ అనిపించింది. కంటిన్యూస్గా వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు నేను తీసుకున్నదే వీడియోస్ షూట్ చేసుకోవడానికి కదా. సో వీడియోస్ కంటిన్యూస్ రికార్డ్ చేసేటప్పుడు బ్యాటరీ చాలా ఫాస్ట్గా అయిపోయిందని నాకు అనిపించింది. ఇది పర్సనల్గా నాకు అనిపించింది అనమాట. సో ఇంకొకటి అందరికీ కామన్గా ఉన్న డౌట్ హీటింగ్ ఇష్యూ. మరీ హీట్ ఎక్కువ అయిపోతుందని బయట పుకార్లు ఉన్నాయన్నమాట. నేను ఫోన్ తీసుకున్నప్పుడు అయితే మరీ హీట్ అయితే అవ్వలేదు. నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత కొంచెం హీట్ అయ్యేటట్లయితే నాకు అనిపించింది. నేను ఫీల్ అయ్యాను అది హీట్ అవుతుందని చెప్పి. మళ్ళీ యాపిల్ వాళ్ళే నాకు ఒక మెయిల్ పంపించారనమాట, ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ చేయమని చెప్పి. సో నేను అది అప్డేట్ చేసిన తర్వాత నాకు ఎలాంటి హీటింగ్ ఇష్యూ లేదనమాట. ఇప్పుడు కూడా అదొక ఇదిలాగా ఉంది, హీటింగ్ ఇష్యూ ఉందని. లేదంటే అలాగేం లేదు. కంటిన్యూస్ వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు జస్ట్ లైట్ వార్మ్ అవుతుంది అంతే ఫోన్, అంతేగాని మరీ హీట్ అయితే ఎక్కువ ప్రొడ్యూస్ చేయట్లేదు. అదేవిధంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా జస్ట్ లైట్గా వార్మ్ అవుతుంది కానీ మరీ హీట్ అయితే ఎక్కువ జనరేట్ చేయట్లేదు. హీటింగ్ ఇష్యూ గురించి అనమాట. హీట్ అనేది లేదు అసలు, జస్ట్ వార్మ్. అది కూడా ఈ 2 కేసెస్లోనే. అదేవిధంగా మళ్ళీ కాల్స్ మాట్లాడేటప్పుడు, ఏదైనా మనం వీడియోస్ చూసేటప్పుడు, సాంగ్స్ వినేటప్పుడు మళ్ళీ అలాంటప్పుడు ఏం లేదనమాట. అలాగేమి వార్మ్ అవ్వట్లేదు, హీట్ ఏం ప్రొడ్యూస్ చేయట్లేదు, అదంతా బాగుంది. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. 1 అవర్ నుంచి ఒక 1.5 అవర్ లోపే మీకు ఈవెన్ 10% ఛార్జింగ్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టినా కూడా 1 నుంచి 1.5 అవర్ మధ్యలో ఛార్జింగ్ బ్యాటరీ అనేది ఫుల్ అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే యూజ్ చేసిన ఫోన్కి కానీ లేదా చాలా వరకు ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండేదన్నమాట. కాకుంటే దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. అంటే ఆప్షన్ ఫింగర్ ప్రింట్తో అన్లాక్ చేసే ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ ఫేస్ అన్లాక్ అండ్ పాస్వర్డ్తో మాత్రమే ఫోన్ మనము ఆన్ చేయగలం. ఫస్ట్ నేను ఆండ్రాయిడ్ నుంచి iOSకి షిఫ్ట్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఆండ్రాయిడ్కి iOSకి ఇంటర్ఫేస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి అలవాటు పడ్డానికి కొంచెం టైం పట్టింది నాకు. ఇప్పుడైతే కంప్లీట్గా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడైతే చాలా బాగుంది నాకు ఫోన్ అయితే. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే నేను తీసుకున్నది వచ్చి 256 GB వేరియంట్ అనమాట. సో మీరు సెలెక్ట్ చేసుకునే వేరియంట్ని బట్టి ప్రైస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉంటుంది. ప్రైస్ అంటే నేను తీసుకున్నప్పటికీ ఇప్పటికీ నియర్లీ 16,000 అనేది ప్రైస్ డ్రాప్ ఉందన్నమాట.
సో ఇంకా అప్కమింగ్ సేల్స్ ఉన్నాయి కదా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో, ఈ సేల్స్లో కన్నా మీరు తీసుకున్నట్లయితే మేబీ ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ రీసెంట్గా 16 సిరీస్ లాంచ్ చేశారు కదా, దీనిలో నేను 16+తో దీన్ని కంపేర్ చేసినప్పటికీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదండి. దీనికి దానికి కెమెరా సేమ్ ఉంది, సేమ్ మెగాపిక్సెల్ ఉంది కెమెరా దీనికి 16+కి. బ్యాటరీ కూడా మరీ డిఫరెన్స్ అయితే లేదు, జస్ట్ ఒక 290 సంథింగ్ mAh మాత్రం ఇంక్రీజ్ చేశారు. ఇంకొకటి అది కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రా సైడ్లో ఒక కెమెరా రోల్ బటన్ అనేది ఒకటి యాడ్ చేశారు అంతే, అంతకుమించి పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం అనిపించలేదు. సో ఇది నా iPhone 15+ ఫోన్ అనమాట. ఒక 1 ఇయర్ యూస్ చేసిన తర్వాత ఇలాగుంది. అల్యూమినియం బాడీతో చాలా బాగుందన్నమాట. చాలా కంఫర్ట్ కూడా ఉంది పట్టుకోవడానికి. అండ్ కుషిల్ ఒక 4-5 టైమ్స్ కింద వేసినప్పటికీ స్ట్రాంగ్ ఉంది. సో ఇప్పుడు 16+లో ఇక్కడ నేను చూపించే చోట మాత్రం కెమెరా రోల్ అనేది ఒక ఆప్షన్ ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ కెమెరా చూస్తే 15+లో డయాగ్నల్గా వస్తాయి కెమెరాస్, బ్యాక్ కెమెరాస్. సో 16+లో వర్టికల్గా వస్తాయి, అంతే డిఫరెన్స్. ఇంక 15కి 16కి ఈ కెమెరా రోల్, ఇది తప్ప ఇంకా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సో ఇదన్నమాట నా ఫోన్. సో కుషిల్ కింద పడేసిన ఒక 4-5 టైమ్స్ అయినప్పటికీ ఫోన్ ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదన్నమాట, ఎందుకంటే బాడీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి. మీరు చూస్తున్నట్లయితే కింద పడిన ఏ ఎడ్జెస్ కూడా ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎలాగైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయన్నమాట. సో మీరు 15 or 16 అనుకుంటే 15 అంటే 16 అంటే ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కొత్తగా రిలీజ్ చేశారు కాబట్టి 15 ప్రిఫర్ చేయడం బెస్ట్, ఎందుకంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. అందులో ఈ సేల్స్లో ఇంకా ప్రైసెస్ తగ్గుతాయి కాబట్టి. సో ఇది నా ఫోన్ అన్నమాట. సైజ్ అవ్వనివ్వండి, రిఫ్రెష్ రేట్ అవ్వనివ్వండి, నెక్స్ట్ ఫోన్ వెయిట్ అవ్వనివ్వండి, డిజైన్ అవ్వనివ్వండి. డిజైన్ కూడా బ్యాక్లో కెమెరాస్ అనేది 15+లో డయాగ్నల్గా ఇస్తే 16+లో జస్ట్ వర్టికల్గా ఇచ్చారు అంతే, అంతకుమించి పెద్ద డిఫరెన్స్ అయితే మెగాపిక్సెల్ ఏం చేంజ్ చేయలేదు. ఫ్రంట్ కెమెరా కూడా అంతే సేమ్, అంతకుమించి ఇంకా వేరే ఏం చేంజెస్ ఏం చేయలేదు. జస్ట్ ఓఎస్ మాత్రం దీంట్లో iOS 16 యూజ్ చేస్తే దాంట్లో iOS 17 యూజ్ చేసినట్టున్నారు, అంతకుమించి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేవు 16+కి 15+కి. మీరు కానీ ఈ సేల్స్లో 15 or 16 తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం 15+ఏ బడ్జెట్లో మంచి ఫోన్ అనమాట. 15+ కన్నా మీరు తీసుకోవాలనుకుంటుంటే, అంటే 15 సిరీస్లో మీరు ఏదైనా ఫోన్ తీసుకోవాలనుకుంటే 15+ బ్లైండ్ తీసేసుకోండి, ఎందుకంటే చాలా మంచి ఫోను, చాలా బాగుంది. రియల్లీ నాకు థింగ్స్ చాలా ఈజియర్ అయ్యాయి నేను iPhone 15+ తీసుకున్న తర్వాత. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ మై ఐఫోన్ అనమాట. ఇది నా iPhone 15+ రివ్యూ అనమాట. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఐఫోన్ తీసుకోవాలనుకుంటూ ఉంటే ఈ వీడియో షేర్ చేయండి, డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్ని మీ వరకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. Thank you so much for watching. Bye bye.